జీవనశైలిలో చాలామంది అయితే చాలా రకాల వ్యాధులతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ బీపీ, షుగర్ కామన్ అయిపోయింది. అంతేకాకుండా ఇప్పుడు సంతానలేమి సమస్య కూడా చాలా వరకు పెరిగిపోయింది. చాలామంది కూడా కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ లక్షలు పోగొట్టుకుంటున్నారు. అయినా కూడా ఫలితం ఉండట్లేదు. అయితే మనకు చాలా వందల సంవత్సరాల నుంచి ఒక ఆయుర్వేదం అనేది మనకు వచ్చింది. ఇది మన భారతీయుల యొక్క వరం అని మనం చెప్పుకోవచ్చు. సో ఆయుర్వేదం వాడడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఆయుర్వేదం నిర్వాహకులు రవి గారు చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఆయుర్వేదం షాపు వద్దే ఉన్నాం. వీరి వద్ద ఆయుర్వేదం సంబంధించిన చాలా వనమూలికలు ఉన్నాయి. వీళ్ళంతా కూడా శ్రీశైలం, భద్రాచలం అడవులో వనమూలికలు సేకరించి కూడా ప్రజలకు అందజేస్తుంటారు. సో వారి వద్ద ఎలాంటి మూలికలు ఉన్నాయి, ఎలాంటి వ్యాధులకు అవి పనిచేస్తాయో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ వద్ద ఎలాంటి మూలికలు ఉన్నాయి, అవి ఏ వ్యాధులకు పనిచేస్తాయి? ఇప్పుడు సంతానం లేని వాళ్ళకంటే ఇప్పుడు భార్యాభర్తలకి ఇప్పుడు ఎవరికన్నా వీర్య కణాలు మగవాళ్ళకైతే మటుకు వీర్య కణాలు కౌంటింగ్ ఉంటుంది. శుక్ర కణాలు కొంచెం డౌన్ ఉన్నా కూడా మటుకు పిల్లలు పుట్టరు. ఇప్పుడు సెక్స్ పరంగా కలుస్తూనే ఉంటాడు. ఈ వీర్యం అనేది కణాలు అనేది కొంచెం డౌన్ ఉంటుందా, స్పౌర్ కౌంట్ అని ఉంటుంది అనమాట. స్పౌర్ కౌంట్ అనేది కూడా ఉన్నా కూడా డౌన్ ఉన్నా కూడా మటుకు పిల్లలు పుట్టరు. అంగం అనేది పనిచేస్తూనే ఉంటుంది. ఇప్పుడు జెంట్స్ ప్రాబ్లం అలాగ ఉంటుంది అనమాట. ఇప్పుడు లేడీస్కి ఏమైంది, ఎగ్గు లోపట అనేది నెలసరి అనేది కరెక్ట్ ఉండదు. కొంతమందికి టైరాయిడ్ ఉంటుంది, గర్భసంచిలో నీటి పొడుగులు ఉంటుంది, వైట్ బట్ట అవుతుంటుంది. అది పెద్ద ప్రాసెస్ అనమాట. అలాగున్నా కూడా మటుకు ఏమైంది, ఒక నెల అనేది కూడా నిలబడదు అనమాట. నెల అనేది కూడా నిలబడదు. పిల్లలు అనేది కూడా మటుకు కలగరు అనమాట. వీటికి సంబంధించి మీ వద్ద ఉందా? ఉన్నాయి మందులు, నంబర్ 1 మందులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు వీర్య కణాలు ఇప్పుడు జెంట్స్కి ప్రాబ్లం ఉండిందంటే మన దగ్గర శిలాజిత్తు, ఇప్పుడు మొగసిరిగడ్డ, దుంపరాష్టం, నేలతాటిగడ్డలు ఇలాంటి మందుతో మటుకు జెంట్స్ వాడచ్చు అనమాట. మందు ఈ స్పౌర్ కౌంట్ అనేది కూడా పెరుగుతుంటుంది అనమాట. వీర్య కణాల సంఖ్య అనేది కూడా పెరుగుతుంది. ఇది జెంట్స్కి. ఇప్పుడు లేడీస్కి అనుకో వాళ్ళకి తెల్లమొద్ది, మళ్ళా శతావరి, మొగసిరిగడ్డ అలాగ మటుకు దాంతో కూడా మటుకు లేడీస్కి కూడా మటుకు ఆ ప్రాబ్లం కూడా తగ్గుద్ది అనమాట. సో మీ దగ్గరికి ఎవరైనా రావడం జరిగిందా? వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటంటే వస్తే మాకు సమస్యలు తగ్గాయి అని చెప్పేసి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది? చాలా మంది వస్తుంటారు, ఎట్లా లక్షల మంది. ఇప్పుడు విజయవాడ, గుంటూరు, వైజాగ్, బెంగళూరు, ఇప్పుడు చెన్నై, ప్రతి ఒక్క దగ్గర నుంచి ఉందన్నమాట. మన షాపులు కూడా మటుకు బ్రాంచ్లు ఆడబడితే ఆడ ఉన్నాయన్నమాట. అంత ఒకరికి కాదు. మనం ఏంటంటే ఒకవేళ ఫోన్ చేసినా కూడా మటుకు మనం కూడా సలహా కూడా చెప్తుంటాం. ఫోన్ ద్వారా ఎలా సంప్రదించాలి? మీ నెంబర్ ఏమైనా చెప్తా? నా నంబర్ చెప్తాను. నా పేరు రవి అనమాట. మాది అనంతపురం జిల్లా, హిందూపూరు. 9000023750. ఓకే. అంటే మీ దగ్గరికి సంతానాలు ఏమి సమస్యలు కాకుండా షుగర్, బీపీకి సంబంధించి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు వీటికి సంబంధించి మీ దగ్గర ఉన్నాయా? షుగర్కి కూడా ఉంది. షుగర్కి ఉంటే ఏమవుతుంది, నరాలకు ప్రతి ఒక్క మనిషికి కూడా, ఇప్పుడు మీకైనా నాకైనా ఎవరికైనా బాడీలోకి షుగర్ వచ్చిందండి, కొన్ని కోరికలు అనేది కూడా డౌన్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏముంది, ఇప్పుడు సెక్స్ పరంగా కూడా డౌన్ ఉంటుంది, నరాలకు స్ట్రెంత్ ఉండదు, ఇమ్యూనిటీ ఉండదు, పవర్ అనేది కూడా డౌన్ ఉంటుంది. దానికి కూడా మన దగ్గర మందు ఉంది. మీకు నంబర్ ఉంది కదా, ఆ నంబర్కి మీరు ఫోన్ చేస్తే నేను చెప్తాను మందు. ఒకవేళ మీరే పంపించండి బాబు అనే లేకుంటే నేనే పంపిస్తాను. అది ఇప్పుడు షుగర్, చాలా మంది షుగర్తో బాధపడతారు. సో మీరు ఇచ్చే మందు వల్ల షుగర్ పూర్తిగా తగ్గిపోతుందా, లేకపోతే షుగర్ కంట్రోల్ చేస్తుంది? నార్మల్ వస్తుంది. నీకు మనిషికి ఇమ్యూనిటీ వస్తుంది, బాడీకి హుషారు వస్తుంది, తాకత్ ఉంటుంది, మంచి బలం ఉంటుంది, అంతా ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్ టాబ్లెట్ అనుకో లైఫ్ అంతా 365 రోజులు వాడుతూనే ఉండాలి. ఇప్పుడు ఈ షుగర్ కనుక ఒక 41 days ఒక మండలం కంటిన్యూగా వాడమంటే మనకు అదే క్యూర్ అవుతుంది. మళ్ళీ వాడాల్సిన అవసరం ఉండదు. నార్మల్ వచ్చేస్తుంది, పెరిగేది ఉండదు, మళ్ళీ తగ్గేది ఉండదు. బాడీ అనేది మంచి హుషారు ఉంటుంది, మంచి బెనిఫిట్ ఉంటుంది అనమాట. అంటే షుగర్ సంబంధించి అయిపోయింది. ఇప్పుడు బీపీకి సంబంధించి ఉన్నాయి? బీపీకి కూడా ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ అనేది సొరాసిక్స్ ఉంది కదా సార్. ఇప్పుడు సొరాసిక్స్ అంటే ఒంటి మీద అనేది పెద్ద పెద్ద మచ్చలు వస్తాయి అనమాట. దానికి మెడిసిన్ లేదు. ఇప్పుడు ఇంగ్లీష్లో మటుకు మెడిసిన్ లేదు. మన దగ్గర ఆయుర్వేదిక్లో ఉందన్నమాట. ఇప్పుడు మన మచ్చలు ఉంటాయి అనమాట, ఆ మచ్చలకు కూడా ఉందన్నమాట సొరాసిక్స్. దానికి కూడా నంబర్ 1 మందు ఉంది మన దగ్గర. నీకు 10 రోజుల్లో క్యూర్ అయిపోద్ది అనమాట సొరాసిక్స్. మళ్ళీ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులు అనేది కాల్షియం, చిప్పల్లో గ్రీజ్ ఉంటుంది. ఆ గ్రీజ్ అరిగినా కూడా మటుకు ఆ కాల్షియం అనేది పెరిగేదానికి కూడా ఉంది. దానికి కూడా మెడిసిన్ ఉంది. అంటే ఈ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఆయుర్వేదిక్ అనేది ఉండదు అనమాట. ఆ మందు ఒకసారి తిన్నా కూడా ఏమీ ఉండదు, మనిషికి అనేది హానికారం అనేది ఉండదు. అంటే ఏంటంటే మటుకు ఈ మందు వాడితే మన తల్లిపాలు ఎట్లా మందో అలాంటి మందు అనమాట ఇది. అంటే ఈ మందులు వాడేటప్పుడు ఏమన్నా మనం వేరేవి తినకూడదు ఉంటుంది, పత్యాలు గిత్యాలు ఏముండదు. ఇప్పుడు దీనికి ఆయుర్వేదం అనేది పత్యమేం లేదు. ఇప్పుడు కొంతమందికి వాతం, ఇప్పుడు శీతవాతం, పీతవాతం ఇలాగ వాతాలు ఉంటాయి. ఈ వాతాలకు అనేది ఒక బంగాళదుంప, వంకాయ, కొంచెం పులుపు ఐటమ్ కొంచెం తగ్గించుకోవాలి. అది మన పర్సన్ బట్టి, మన ప్రాబ్లం బట్టి మనమే చెప్తాం అనమాట. ఒకవేళ పత్తి ముందంటే పత్తి ముందని చెప్తాను, లేదంటే లేదని చెప్తాను. అలాగ ప్రాబ్లం బట్టి మనం చెప్పాలి. అది. సో మీకు హైదరాబాద్లో ఎన్ని శాఖలు ఉన్నాయి? మీరు ఎట్లా సంప్రదించారు? హైదరాబాద్లో వచ్చేసి మనకి ఇప్పుడు ఒక 30 షాపులు దాకా ఉన్నాయి. మనకి 30 షాపులు దాకా ఉన్నాయి. మీకు నంబర్ ఉంది, మీరు ఆ నంబర్కి ఫోన్ చేస్తే మీకు ఒకవేళ మనం పంపిమంటే మనమే పంపిస్తాము. ఒకవేళ ఏమైనా పర్సనల్ ప్రాబ్లాలు ఏమైనా ఉన్నా కూడా మటుకు మనం చెప్తుంటాం. అంటే ఈ వనమూలికలు మీరు ఎక్కడి నుంచి సేకరిస్తారంటే? ఇది
మన వనమునికిలేనంటే మా తాతల ముత్తాతల కానించి వచ్చిందనమాట. ఇది మనం కొత్తగా నేర్చుకున్న విద్య కాదు ఇది. మనం ఏంటంటే కొన్ని ఐటెంలు మన దగ్గర ఉండేది 100 రకాల ఐటెంలు ఉన్నాయన్నమాట. ఈ 100 రకాల ఐటెంలో కొన్ని ఒక 50 రకాల ఐటెంలు బయట తెస్తాము. ఒక 50 రకాలు మన సొంతంగా మనమే రెడీ చేస్తాం. ఎక్కడెక్కడ మీరు భద్రాచలము, మళ్ళీ సిరిశీలము, అరకు, పాడేరు ఈ ఏరియాలకు పోయి మనం తెస్తాం అనమాట అన్ని. సో దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవంటున్నారు. 41 డేస్ వాడితే ఫలితం ఉందంటున్నారు. సో మీ దగ్గర ఎవరైనా వచ్చారా? నాకు వందల మందికి పోయిస్తుంటారు మందులు. ఒకరికి కాదు కదా, చాలా మందికి మనం రిలీజ్ చేస్తుంటాం. మనం ఒకవేళ పంపించమన్నా కూడా పంపిస్తుంటాం. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఇప్పుడు మీకు బాగా అయింది అనుకో, మీ తరపు నుంచి ఒక 10 మంది వస్తుంటారు అనమాట. అది ఏదైనా నమ్మకం ఉండాలి సార్. ఆయుర్వేదం అనేది ఒక నమ్మకంతో వాడితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అది ఇప్పుడు దీని నుంచి మనిషికి అనేది హానికారం ఉండదు. ఇప్పుడు ఏ ప్రాబ్లానికైనా ఉందన్నమాట. ఇప్పుడు ఒక షుగర్కి, గ్యాస్ ట్రబుల్కి, పిల్లలు లేని వాళ్ళకి, పక్షవాతానికి, మోకాళ్ళ నొప్పులకి, ఒక పిడిసికి, ఒక పక్షవాతానికి అన్నిటికీ ఉన్నాయి. ఇప్పుడు తెల్లబొల్లు ఉంది, తెల్లబొల్లుకి కూడా ఉంది ముందు. ఇప్పుడు ఇంగ్లీష్లో ట్రీట్మెంట్ లేదు తెల్లబొల్లుకి. ఇప్పుడు చాలా మందికి జుట్టు రాలిపోతూ ఉంటుంది, ఎట్లా దీనికి మందు అది వీట్ ఓవర్ వీట్ ఎక్కువ అయింది మనిషికి అనేది. వీట్ ఎక్కువ అయింది. వీట్ నుంచి కూడా మటుకు డాండ్రాప్ వస్తుంది. డాండ్రాప్ వచ్చేసి సొరాసిక్స్ అటాక్ అవుతుంది. అంటే మెయిన్ వేడి వల్లే ప్రాబ్లం వచ్చేది. అది అంటే దీనికి మందులు ఏమైనా ఉంది, మందు ఉంది. అది మందు నంబర్ 1 మందు ఉంది. నీకు 10 రోజులుగా బాగా అవుతుంది అది. ఆ డాండ్రాప్ వచ్చి మెయిన్ అంటే మన దగ్గర చూడు, ఇప్పుడు ఇంగ్లీష్లో మెడిసిన్ దొరకని మందులు మన దగ్గర 2 రకాలు ఉన్నాయి. ఒక సొరాసిక్స్ ఒకటి, ఒక తెల్లబొల్లు ఒకటి. దీనికి ట్రీట్మెంట్ లేదు, ఇంగ్లీష్లో ట్రీట్మెంట్ లేదు, ఓన్లీ ఆయుర్వేదిక్లో ఉంది. నీకు కరెక్ట్గా 10 డేస్ సొరాసిక్స్ మటుకు 10 డేస్లో తగ్గిపోతుంది. ఇప్పుడు తెల్లబొల్లికి కూడా మటుకు 10 రోజుల్లో బాగా అయిపోద్ది. నీకు పర్ఫెక్ట్ మందులు. మీకు ఏదన్నా ఉంటే మటుకు నా నంబర్ ఉంది, ఫోన్ నంబర్ ఉంది. మీరు ఆ ఫోన్ నెంబర్ చేయండి, ఫోన్ చేస్తే నేను సలహా కూడా చెప్తుంటాను. అది చూసారు కదా, ఆయుర్వేదికంతో చాలా వ్యాధులు తగ్గుతాయని చెప్పేసి కూడా రవి గారు చెప్తున్నారు. మీరు ఒకవేళ ఆయన కావాలంటే లోకల్లో లేకున్నా, హైదరాబాద్ లోకల్లో లేకున్నా ఫోన్ నెంబర్ సంప్రదిస్తే కూడా ఆయన మందులు పంపిస్తామని చెప్తున్నారు.